చిన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ ఒక స్కూల్లో చదివా. అది బ్రహ్మాండంగా అనిపించింది. చాలా ఎంజాయ్‌మెంట్‌గా అనిపించింది. అది ఇంగ్లీష్ మీడియం. తర్వాత వెంటనే ఫస్ట్ క్లాస్ నుంచి తెలుగు మీడియంలో జాయిన్ చేశాడు మా నాన్న. ఆ స్కూల్లో నాకు తెలుగు చదవడం రాదు, రాయటం రాదు. ఫోర్త్ క్లాస్ వరకు అలాగే మేనేజ్ చేశా. చెప్పేసేవాడిని. కానీ ఫోర్త్ క్లాస్‌లో ఒకరోజు 'సిసింద్రి' అనే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ప్రొనౌన్సియేషన్ సిసింద్ర అనుకున్నాను నేను. పిల్లలందరూ సిసింద్ర అంటున్నారు. సరే అని చెప్పి మా బాబాయ్‌తో బండి మీద వెళ్ళేటప్పుడు ఆ థియేటర్ దగ్గర సిసింద్ర అన్నా. సిసింద్ర కాదురా సిసింద్రి అన్నాడు. నేను అన్నాను అది సిసింద్రానే, మా బండిలో వాళ్ళందరూ అదే చదివారు అన్న. అప్పుడు మా బాబాయ్ అన్నాడు, నీకు తెలుగు చదవడం రాదారా అన్నాడు. రాదు అన్న. వెంటనే వెనక్కి తిప్పి తీసుకెళ్ళి ఒక రోజులో తెలుగు రాయటం చదవడం నేర్పించేసాడు. తర్వాత మళ్ళీ ఏమైందంటే అది ఎన్నో క్లాసు, ఫోర్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, హిందీ రాదు. ఇది ఒక వారం రోజుల్లో నేర్పించేసాడు మా బాబాయ్. అప్పుడు కూడా మళ్ళీ నాకు హిందీ రాదని చెప్పి ఈసారి ఆయనే పట్టుకున్నాడు. అంటే నేను ఏం చదువుతున్నాను ఏంటనేది నా మీద పూర్తి దృష్టి ఉంటుంది, నిఘా ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే మా బాబాయ్ హిందీ రాదని చెప్పా. కరెక్ట్గా 1 మంత్లో, ఇప్పుడు దాకా కూడా నేను 1 మంత్ కూడా కాదు, 1 వీక్లో నేర్పించేశాడు. అసలు చాలా బాగా నేర్పించాడు మా బాబాయ్. అసలు దానివల్ల ఏమైందంటే పూర్తిగా నేను అప్పటి నుంచి కొంచెం రాయడం చదవడం నేర్చుకున్నా హిందీ. అప్పుడు దాకా చదవడం కూడా రాదు నాకు, వాస్తవం చెప్పాలంటే. దాని తర్వాత నెక్స్ట్ 7th క్లాస్ సెలవుల్లో, 7th క్లాస్ గురించి చెప్తా ఆగండి. మా స్కూలు ప్రైవేట్ స్కూల్ అనమాట. దాంట్లో ఫ్యాన్లు ఉండేవి కాదు, ఒక రాతి బెంచ్ ఉండేది. మమ్మల్ని ఎల్లవేళ అక్కడే కూర్చోబెట్టేవాళ్ళు. 8 వరకు 9 వరకు అలా ఉంచేసేవాళ్ళు. స్టడీ అవర్స్ అని, నా బాందని, వాళ్ళు ఇష్టం వచ్చిన టార్చర్ పెట్టేసేవాళ్ళు పిల్లలందరినీ. అక్కడ మమ్మల్ని వాచ్మెన్లా ఉంచేసేవాళ్ళు. లైట్ ఒకటి మాత్రం ఉండేది అంతే. ఫ్యాన్లు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. ఆ టైంలో దోమలు కొడుతూ విపరీతమైన టార్చర్ అనుభవిస్తూ చదివేవాళ్ళం. ఓ పక్కన చదవకపోతే అటు తంతాడు, అదొక టార్చర్. రెండోది, ఫెసిలిటీ అనేది సరిగ్గా ఉండాలి కదా మనం చదవాలంటే. అప్పుడు మనం చెప్పలేం పేరెంట్స్కి ఇక్కడ ఫ్యాన్ లేవని. తర్వాత 7th కామన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాన్లు, బెంచ్ ముందు ఒక డస్కు ఉంది. ఆశ్చర్యం వేసింది నాకు. ఏళ్ళదరా జీవితం అనిపించింది. తర్వాత 8th క్లాస్లో మ్యాథ్స్ కోసం వెళ్ళా 7th ఎగ్జామ్స్ అయిపోయాక. అప్పుడు మా బాబాయ్ 2 నెలల్లో మ్యాథ్స్ పర్ఫెక్ట్గా నేర్పించాడు. అప్పుడు దాకా నాకు ఒక్క లెక్క కూడా రాదు. హెచ్చవేతలు తప్ప మాత్రమే వచ్చు. కూడికలు, తీసివేతలు,